ఒక రోజు ఊర్లలో వానలు పడ్డదంటే ఇట్లా వాగులు పొంగుతాయన్నమాట. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసుకొని ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే హలో మామ అందరికి నమస్తే. మా ఊర్లో అయితే వర్షాలు ఫుల్‌గా పడతాన్నాయి. అందుకనే ఇట్లా వాగులైతే పొంగడం స్టార్ట్ అయినాయన్నమాట. ఇక మేము కూడా కాసేపు వర్షం తక్కువయిన తర్వాత సరదాగా చేపలు పడతారన్న వరకు వర్షం లైట్‌గా పడతాన్నా కూడా తడుచుకుంటూ వెళ్ళిపోయినామన్నమాట. ఇక ఫైనల్‌గా అయితే మా ఊర్లో వాగైతే ఇట్లా నిండిపోయిందన్నమాట. నిండిపోయి ఇట్లా రోడ్డు మీగల వారుతాంటే చేపలైతే పడతారన్నమాట. రెడీలో ఉన్నారు ఆడ పట్టడానికి వలలేసుకొని. ఇంకేమున్నది కాసేపు అట్లా సరదాగా చూసినాం. చేపలైతే బాగానే ఎగిరినాయి. ఎగిరినప్పుడు చాలానే పట్టిరనమాట. ఇట్లా ట్రాక్టర్ అడ్డం పెట్టేసుకొని అటు ఇటు ఎవరు దాటకుండా చూసిరనమాట. కాసేపటి అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత అయితే మేము ఇంకా నెక్స్ట్ మా ఊరు నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటది. ఆ వాగు దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఎందుకంటే అక్కడ ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటది అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అయితే జనాలు ఫుల్ గా ఉన్నారు. ఇంకా మేము పడదామని ట్రై చేసినాం కానీ అక్కడ మమ్మల్ని ఎందుకు పట్టనిస్తారు, మేము లోకల్ కాదు కదా, అందుకని చెప్పి మా విలేజ్ కి మళ్ళా రిటర్న్ వచ్చేసి అక్కడ పట్టుకున్నాం అనమాట. ఇంకేమున్నది అక్కడైతే బీభత్సమైన చేపలు దొరుకుతాయి, వాళ్ళకు సంచులు నింపుకొని పోతారనమాట. ఇక్కడ ఫ్లో అయితే మామూలుగా లేదు. మేము కాసేపు అక్కడ చిన్న చిన్న చేపలు ఇట్లా ఒడ్డుకు వస్తుంటే వాటిని పట్టుకొని సేపు ఎంజాయ్ చేసినాం అనమాట. ఎందుకంటే ఇక కొంచెం ఫన్ వేరే ఉంటది కదా, అందుకని చెప్పి వాటిని పట్టుడు ఇడిచిపెట్టుడు ఇదే జరిగింది అనమాట. మాతో వచ్చిన తమ్ములు అయితే కొంచెం వాళ్ళు కూడా చేపలు పట్టుకొని అక్వేరియంలో వేసుకుంటాం అని చెప్పి వాళ్ళు ఎంజాయ్ చేశారు అనమాట. ఊళ్ళల్లో ఇట్లా వాగులు చాలా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అటు ఇటు పోయేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని దాటండి. ఎందుకంటే వాగులు ఇప్పుడు వర్షాలు బాగున్నాయి కాబట్టి వాగులు అనేది వస్తాయి అనమాట. ఆ వీడియోస్ నచ్చిన వాళ్ళకైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.